ఆంధ్రాలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు 12.5% తేడా ఉందని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రకటిస్తే దీనిపై నారా చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదు? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు వివరాలు భద్రంగా ఉంచాలి. కానీ అందుకు విరుద్ధంగా 10 రోజుల్లోనే ఓట్ల వివరాలు డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ. ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఇతనే ఏవో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే. మరి ఎందుకు అలా పెడుతున్నారు అని ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు. నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు, సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టుంచాలి. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడన్నా వేస్తాడేమో, ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి వేస్తాడు? అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్కి కొడుతున్నాం అని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్కి కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి మీరు చెప్పినట్లు 12 మంది సైకిల్కి కొడతా ఉన్నారు, 12 వచ్చాయి. 80 మందికి ఫ్యాన్కి కొడతా ఉన్నారు, 8 వచ్చాయి. ఇది చేస్తారట పిలిచి మాక్ పోలింగ్ అని. ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది, మాక్ పోలింగ్ కూడా కావాలండి. ఆవేళ పోలింగ్ అయింది కావాలి, కానీ ఆ చిన్న స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు? ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి. ఆ స్లిప్పులు అన్నీ డిస్ట్రాయ్ చేసేసారట. ఇదే విషయం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగితే అదే ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు. పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన, పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషను. ఇలాంటివి అన్నాక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారని అది చెప్పండి. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజులే. 26 అంటే 20 రోజులు, కౌంటింగ్ అయిన 20 రోజులకి మీనా గారు ఆర్డర్ అలా ఇచ్చాడు. యాక్ట్ ఏమన్నా మారిందా? ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 మండలాలు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి దీనికి, ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను. మెయిన్ మార్గదర్శిలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్, అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి. ఇదేదో కొత్త పెచ్చకోలేదు, ఆయన ఎప్పుడు వినలేదు. మరి దస్త్రాలు తగలబెట్టేయడం అదేని, అసలు దస్త్రాలు ఏమీ ఉంచట్లేదు, అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా, అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారన్నారు, కోర్టులో దస్త్రాలు.